హాయ్ హలో దోస్తు వెల్కమ్ బ్యాక్ టు హెచ్ఎంఎన్ అడ్డా. ఈరోజు నేను వీడియో చేయడం గల కారణం ఏంటంటే ఇప్పుడు ఆల్రెడీ మన ఆంధ్రప్రదేశ్లో ఏమంటే ఏపీ కానిస్టేబుల్ ఈవెంట్ జరుగుతున్నాయి. అందులో ఏంటంటే సర్టిఫికేట్స్ ఏమేమి తీసుకెళ్ళాలి, అసలు పాత సర్టిఫికేట్లు వ్యాలిడా కాదా అనే చాలామందికి చాలా డౌట్స్ ఉన్నాయి. ఆ డౌట్స్ అన్ని క్లారిఫై చేయడానికి ఈరోజు మీ ముందుకు మరో వీడియోతో మీ ముందుకు వచ్చాను. వీడియోలోకి వెళ్ళే ముందు ఎవరైతే ఫస్ట్ టైం మా ఛానల్ విజిట్ చేస్తున్నారో వాళ్ళు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోని ఖచ్చితంగా మీ ఫ్రెండ్స్ ఎవరైతే ఏపీ కానిస్టేబుల్ ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళందరికీ ఖచ్చితంగా షేర్ చేయండి. ఓకే, వీడియోలోకి వెళ్ళిపోదాం. అయితే వెరీ ఫస్ట్ మనం ఏ సర్టిఫికేట్లో ఉండాలంటే ఫస్ట్ మనం స్టడీ ఓరియంటెడ్ చూసుకుంటే మనం ఏదైతే ఫస్ట్ మనకి ఇంటర్మీడియట్ వరకు ఖచ్చితంగా మనకి ఇవి ఉండాలన్నమాట. స్టడీస్ ఉండాలి. స్టడీస్ ఏమి ఉండాలి, మన 10th నుంచి మనకి ఫోర్త్ టు 10th వరకు, అలాగే ఇంటర్మీడియట్ వరకు ఖచ్చితంగా 100% స్టడీస్ అనేవి కావాలన్నమాట. అది దానివల్ల ఏంటంటే మనం లోకల్ కిందకు వస్తామా నాన్ లోకల్ కిందకు వస్తామా అనేది వాళ్ళు రీచెక్ చేసుకుంటారు. దాన్ని బేస్ చేసుకుని మనం లోకల్ క్యాండిడేటా లేకపోతే నాన్ లోకల్ క్యాండిడేటా అనేది వాళ్ళు డిసైడ్ చేస్తారనమాట. అలాగే మనకి 10th క్లాస్ సర్టిఫికేట్, అలాగే ఇంటర్మీడియట్, ఎవరైతే గ్రాడ్యుయేషన్ చేస్తున్నారో వాళ్ళు గ్రాడ్యుయేషన్ సర్టిఫికేట్ కూడా తీసుకెళ్ళండి. అలాగే ఎవరైతే ఇంకా హయ్యర్ క్వాలిఫికేషన్స్ ఏమైనా ఉంటే ఆ సర్టిఫికేట్స్ కూడా మీరు అప్లికేషన్ ఆన్లైన్ చేసేటప్పుడు మీరు దాన్ని ప్రిఫరెన్స్ చేస్తుంటే ఆ సర్టిఫికేట్ కూడా మాస్టర్స్ ఏమైనా చేస్తుంటే అవి కూడా తీసుకెళ్ళండి ఖచ్చితంగా. అలాగే మెయిన్ ఏంటంటే క్యాస్ట్ ఉండాలి, అలాగే ఓబీసీ ఉండాలి, అలాగే క్రిమి లేయర్, నాన్ క్రిమి లేయర్ ఎవరైతే ఓబీసీ వాళ్ళు ఉంటారో, ఎవరైతే నాన్ క్రిమి లేయర్ దానికి ఎలిజిబుల్ అవుతారో వాళ్ళు ఖచ్చితంగా నాన్ క్రిమి లేయర్ సర్టిఫికేట్ అనేది ఖచ్చితంగా తీసుకుని వెళ్ళాలన్నమాట. మెయిన్ వీటన్నిటితో పాటు ఇప్పుడు నేను ఏవైతే సర్టిఫికేట్ చెప్పానో ఆ సర్టిఫికేట్స్తో పాటు మీకు ఖచ్చితంగా మీరు ఏదైతే హాల్ టికెట్ ఉందో హాల్ టికెట్ ఉండాలి. అలాగే స్టేజ్ 2 అప్లికేషన్ ఫామ్ కూడా మనకి 100% అనేది అవసరం అన్నమాట. అలాగే మనకు ఈ అప్లికేషన్ ఏంటి, హాల్ టికెట్ అండ్ స్టేజ్ 2 ఫామ్ని వదిలేసి మిగతా ఏవి ఉన్నాయో అన్ని సర్టిఫికేట్లు కూడా మనకి అప్లికేషన్ ఏవైతే మనం ఉన్నాయో దాని యొక్క జిరాక్స్ అనేది మనకి ఫోటో కాపీ అనేది ఒకటి ఉండాలి. ఆ కాపీ మీద ఖచ్చితంగా గెజిటెడ్ ఆఫీసర్ సైన్స్ అనేది ఖచ్చితంగా చేసి ఉండాలన్నమాట. ఇది మ్యాండేటరీ అనమాట. అయితే రీసెంట్గా ఇప్పుడు చాలామందికి చాలా డౌట్స్ వస్తున్నాయి. ఏంటంటే అన్న పాత సర్టిఫికేట్లు 2023 సరి అవుతుందా లేదా అనే చాలామందికి డౌట్లు ఉన్నాయి. లేకపోతే కొత్తగా మనం నాన్ క్రిమి లేయర్ లేకపోతే క్యాస్ట్ ఓబీసీ అని కొత్తగా చేయించుకోవాలా అనే డౌట్స్ చాలామందికి ఉన్నాయి. అయితే మీరు కొత్తగా చేయించుకుంటే నో ప్రాబ్లం, ఎటువంటి ప్రాబ్లం లేదు. కొత్తగా చేయించుకుంటే చాలా మంచిది. సపోజ్ మీరు ఏమైనా మీకు టైం లేకనో లేకపోతే ఇంకేవో కారణాల వల్ల మీకు కొత్తగా చేయించుకోలేకపోతే ఏదైతే 2023 ఎప్పుడైతే మనం ప్రీవియస్గా మనం ఎవరైతే సబ్ ఇన్స్పెక్టర్ ఏమైనా నోటిఫికేషన్ వెరిఫికేషన్కి అటెండ్ అయ్యేటప్పుడు ఎవరైతే చేయించుకుని ఉన్నారో వాళ్ళు సర్టిఫికేషన్ ఆ టైంలో మనం చేయించుకున్న సర్టిఫికేట్ తీసుకెళ్ళినా అవి 100% వ్యాలిడ్ అవుతున్నాయి. మీకు ఎటువంటి ప్రాబ్లం లేదు. చాలామందికి చాలా అపోహలు ఉన్నాయి. ఏంటంటే మనకి ఆ సర్టిఫికేట్ పైన జగనన్న బొమ్మలు ఉన్నాయి, ఆ బొమ్మలు ఉంటే చెల్లుతాయా అంటే వాటిని మనకి తీసుకోరా అని చాలామంది చాలా డౌట్స్ ఉన్నాయి. కానీ అవి ఖచ్చితంగా దాన్ని యాక్సెప్ట్ చేస్తున్నారు. దానివల్ల ఎటువంటి ప్రాబ్లం లేదనమాట. ఓకే, అయితే నెక్స్ట్ నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ బట్టి ఏం జరుగుతుందంటే చాలామంది మనం ఫిజికల్ ఎలా చేయాలనే టెన్షన్లోనో లేకపోతే ఎక్కువ ఫౌల్స్ అవుతున్నారండి. ఏంటంటే ఇప్పుడు లాంగ్ జంప్ వేసేటప్పుడు చాలామంది ఫౌల్స్ ఎక్కువ చేస్తున్నారు. ఫస్ట్ ఏదైతే మనకి 3 ఛాన్సెస్ ఉంటాయి లాంగ్ జంప్లో. ఫస్ట్ మీరు ఏం చేస్తారంటే ఫస్ట్ 100% మీరు క్వాలిఫై అవ్వడానికి ట్రై చేయండి. తర్వాత 2 మీ యొక్క స్టామినాని మొత్తం యూజ్ చేసి మనం మెరిట్ తీసుకోవడానికి ట్రై చేయండి. అయితే ఫస్ట్ ఇప్పుడు మనం ఈ ఈవెంట్స్ ఏమేమి జరుగుతున్నాయి దాని గురించి తెలుసుకుంటే మనకు ఫస్ట్ ఏంటంటే పిఎస్టీ ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్ అండ్ పిఈటీ ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ అనేది మనకు 2 జరుగుతాయి. పిఎస్టీ అంటే మనకు హైట్ అండ్ మనకి చెస్ట్ మాత్రమే చూస్తున్నారు అనమాట. అలాగే హైట్ అనేది మనకి నార్మల్గా జనరల్ కేటగిరీలో 167.6 అనేది ఉండాలన్నమాట. ఓకే, చెస్ట్ అనేది 81 to 86.3 అనేది ఎక్స్పాన్షన్ అనేది ఉండాలి. ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్లో మనకి ఏం జరుగుతున్నాయంటే 1600 రన్ ఉంటుంది, అలాగే 100 మీటర్స్ రన్, అలాగే లాంగ్ జంప్ అనమాట. మనకి 100 మీటర్స్ అనేది 15 సెకండ్స్ అనేది క్వాలిఫై. అలాగే మనకి ఏదంటే లాంగ్ జంప్ ఉందో అది 3.86 అనేది క్వాలిఫై అనమాట. అలాగే మనకి 1600 అనేది నార్మల్గా 8 మినిట్స్ అనేది క్వాలిఫై అనమాట. నార్మల్గా జనరల్గా అంటే రిజర్వేషన్ కేటగిరీస్ అన్నీ వదిలేసి ఇప్పుడు ఏదైతే మనం చేస్తామో స్ట్రాటజీగా చేయట్లేదు అనమాట. అందరూ కూడా ఫస్ట్ నుంచి మెరిట్ వేద్దాం అనేది దీంతో ఎక్కువ మంది ఏం చేస్తున్నారు కానీ ఇక్కడ లాంగ్ జంప్ వేసేటప్పుడు ఎక్కువ మంది ఫాలో అవుతున్నారు. ఫస్ట్ మాత్రం ఖచ్చితంగా 100% క్వాలిఫై అయ్యడానికి చూడండి, తర్వాత మీరు మెడిట్ చేయడానికి ట్రై చేయండి. అలాగే 100 మీటర్స్ ఫుల్ ఎఫర్ట్స్ పెట్టేసి వేయాలన్నమాట. ఓకే,
1600 మీటర్స్లో అయితే 1600 మీటర్స్ ఏం చేస్తున్నారంటే ఫస్ట్ రౌండే అందరూ గట్టిగా స్పీడ్ పరిగెట్టేస్తున్నారు అన్నమాట చాలామంది. అలా కాకుండా ఫస్ట్ 2 రౌండ్లు నార్మల్గా వేయండి, నార్మల్ పెద్ద స్టెప్ వేసుకొని, తర్వాత లాస్ట్ 2 రౌండ్లు మీ యొక్క సత్తాను ఉపయోగించి స్పీడ్గా వేయడానికి ట్రై చేయండి. ఓకే, సో ప్రతి ఒక్కరికి ఆల్ ది బెస్ట్. ఎవరైతే ఏపీ కానిస్టేబుల్ ఈవెంట్స్కి అటెండ్ అవుతున్నారో వాళ్ళందరికీ వన్స్ అగైన్ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ ఎవ్రీవన్. సబ్స్క్రైబ్ మై వీడియోస్ అండ్ షేర్ మై వీడియోస్. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. జై హింద్.